రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అపాయింటెడ్ డే వెంటనే అమలు చేయాలని, పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేసి కార్మికులకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2013, 2017, 2021 సంవత్సరాలకు సంబంధించిన వేతన సవరణ అమలుకు కూడా చర్యలు చేపట్టాలని అంటున్నారు. మహాలక్ష్మి పథకంతో ఎదురవుతున్న సమస్యలను సైతం పరిష్కరించాలని కోరుతున్న టీఎంయూ నేతలతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ తీరుతో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి అయోమయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు గత ప్రభుత్వం విలీన ప్రక్రియ పూర్తి చేసినా కానీ అపాయింట్ డే కొంచెం ఆలస్యమైంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అపాయింట్ డే అవుతుందని కూడా ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశనే మిగిలింది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఆ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ విలీనానికి సంబంధించి ప్రక్రియ పూర్తయినా కానీ అపాయింట్ డేట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంతవరకు కూడా ఆ సమస్య పరిష్కారం దొరకట్లేదు. దీన్ని ఎలా చూస్తారు సార్? మనం గతంలో తెలంగాణ ప్రభుత్వం మరి అపాయింట్మెంట్ డే కోసం వాళ్ళన్నీ కూడా సన్నాహాలు చేసి అసెంబ్లీలో పెట్టి గవర్నర్ లేట్ చేస్తే కూడా తర్వాత అన్ని బిల్ పాస్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కోడ్ రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నికలు రావడం జరిగింది. కార్మికులందరూ కూడా బాధాతప్త హృదయంతో కాంగ్రెస్కి పట్టం కడితే రిలీఫ్ వస్తుంది, వాళ్ళన్నా చేస్తారు అని చెప్పి ఆనాడు మరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి పట్టం కట్టిన ఆర్టీసీ కార్మికులు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టడం జరిగింది. శ్రీధర్ బాబు గారి కమిటీలో ఆర్టీసీని పరిరక్షిస్తాం, 2 PRCలు చేస్తాం, బకాయిలు ఇచ్చేస్తాం, తర్వాత ఈ మెర్జర్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే కొంత తాత్సారం ఉంది. కార్మికుల్లో ఇప్పుడు ఇబ్బంది, వాళ్ళల్లో నైరాశ్యం కూడా వచ్చేసింది. వీళ్ళని నమ్ముకుంటే వీళ్ళు కూడా చేస్తారా లేదా, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు కోడ్ వస్తే నోట్లో మళ్ళీ మనకు కూడా ఇబ్బందులు వస్తాయా అనేటువంటి ఆవేదనలో మరి ఇబ్బందుల్లో కార్మికులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా మేము ముఖ్యమంత్రి గారిని కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. ఏదైతే మేనిఫెస్టోలో మీరు పెట్టినో దాని ప్రకారంగా కార్మికుల ఆత్మాభిమానానికి మాట ఇచ్చిన ప్రకారంగా వెంటనే మరి ప్రక్రియని వేగవంతం చేయాలి. ముందుగా 50% ఏరియర్స్ని ఇవ్వాలని చెప్పినాం. నిన్న ఇవాళ ఇస్తా అన్నారు. వెంటనే 2 డేస్లో అవి ఇచ్చేయాలి. అవే కాకుండా 2 PRCలు 2017కు సంబంధించి ఆ రోజు 16 IR ఇచ్చింది ఆ ప్రభుత్వం, దాన్ని 30గా ఇవ్వమని చెప్పినాం. 2021కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకి 30% ఇచ్చిండ్రు. ఈ రెండింటిని కూడా ఇవ్వాలి అని చెప్పి మేము తెలంగాణ మజ్దూర్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అవే కాకుండా ఇవాళ చాలా ఉద్యోగ భద్రత లేదు, కార్మికులకి ట్రేడ్ యూనియన్స్ లేవు. ట్రేడ్ యూనియన్లని ఆనాడు తీసేస్తే మేము రాగానే ఇస్తామని చెప్పి పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్పారు. మరి ఇవాళ ట్రేడ్ యూనియన్ని ఉద్ధరిస్తా అన్న వాళ్ళు ఇవాళ ఇవ్వకుండా ఉండడంలో కార్మికుల్లో ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయనేది మీరు విజిలెన్స్ రిపోర్ట్లు తెప్పించుకున్న అభ్యంతరం లేదు. ఆ విధంగా ఉన్నాయి. అంటే ఇవాళ కార్మికులు నమ్ముకున్నది కూడా వమ్మైతే ఇబ్బందులు వస్తాయనేటువంటి పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. కాబట్టి వెంటనే ఉద్యోగ భద్రత రావాలి, ఈ పనిభారం తగ్గాలి, MTW యాక్ట్ ప్రకారంగా చేయాలి. ఒక కార్మికుడు రోజుకి 8 గంటల పని చేసే బదులు ఇవాళ 12 గంటలు, 16 గంటలు, స్పెషల్ ఆఫ్ పేరు మీద 16, 18 గంటలు చేపిస్తూ ఉన్నారు. అంటే యూనియన్లు ఉంటే అడుగుతారు, యూనియన్లు లేకపోతే వస్తాయని చెప్పి ఇది సజ్జనార్ గారు, MD గారు ఆనాడు ఆ ప్రభుత్వాన్ని మోసం చేసిండ్రు. ఈనాడు ఈ ప్రభుత్వానికి కూడా మోకాలడ్డి కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో సజ్జనార్ గారు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అసలు వాస్తవాలు ఏందో తీయండి. ఇవాళ దీని ఎన్నుకున్న పరిస్థితి ఏంది? ఆర్టీసీ కార్మికులు సొంతంగా దాచుకున్న CCS అంటే మా సొంత పైసలు, అది ఆర్టీసీకి సంబంధం లేదు. దానికి సంబంధించి 1100 కోట్ల రూపాయలని ఇవాళ వాడుకొని ఇవ్వకుండా సంస్థను నిర్వీర్యం చేస్తే కార్మికుల పిల్లలకి చదువులకు ఇబ్బంది, పెళ్ళిళ్ళకి ఇబ్బంది, ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది వచ్చి చనిపోయిన వాళ్ళకు కూడా దాంట్లో డబ్బులు రావట్లేదు. ఇవాళ మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి ఆ CCSకి సంబంధించిన యాజమాన్యం గట్టిగా అడిగితే మీరు నన్ను అడుగుతారా, మీరు హైకోర్టుకు పోతారా అని చెప్పి కన్నెర్ర చేసి ఇవాళ కార్మికులని కష్టాల పాలు చేస్తున్నటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి TMUగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పనిభారాన్ని తట్టుకోలేక మానసిక, ఆర్థిక ఇబ్బందులతోటి కార్మికులు బాగా ఇవాళ చావులు ఎక్కువైపోయినాయి. ఇవాళ అంటే
డ్రైవర్లు అయితే పాపం ఆ పని ఆ టైం లేక నిద్ర లేక భయానికి భక్తికి చేసి స్టీరింగ్ల మీదనే పడి చచ్చిపోతూ ఉన్నారు. కండక్టర్లు బస్సుల్లో పడి చచ్చిపోతూ ఉన్నారు, ఆవేదనకు గురవుతూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఆర్టీసీలోనే ఈ యొక్క డెత్ సంఖ్య ఎక్కువ ఉంది. ఎందుకుంది అనేది కూడా ఇవాళ ప్రభుత్వం ఒక నివేదిక తెప్పించుకోమని చెప్పి టీఎంఈగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇటు ఆర్టీసీ విలీన ప్రక్రియ కావచ్చు, అపాయింట్ డే సంబంధించి, దాంతోపాటు పెండింగ్ బకాయిలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆర్టీసీ ఉద్యోగులకు కూడా మరి ఎన్నికలు వస్తున్న తరుణంలో అనుమానం వస్తున్నది సార్. అనుమానం నివృత్తి చేయాలంటే ఇవాళ మీరు అంటే ఏదైతే ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ ఉందో దాని మీద స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు చేస్తారా లేదా, ఏ రోజు వరకు చేస్తారనేది కార్మికుల్లో అనుమానం ఉంది. దాని మీద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనతో పాటు టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ గౌడ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఉచిత బస్సు పథకం వల్ల సక్సెస్ అయింది, అయినా కానీ ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం తీవ్ర భారానికి లోనవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు సార్? మహిళలకు ఉచిత ప్రయాణం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు నాడు ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఆ రోజే ఆర్టీసీ కార్మికులకు కూడా ఈ పిఆర్సీ కానీ లేకుంటే బాండు విషయంలో కానీ లేకుంటే ఈ అపాయింట్ డే కానీ ఇస్తారని కార్మికులు అందరూ ఎదురు చూసిండ్రు. కానీ సరే మరి ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆ రోజు ప్రకటించిండ్రు, ఆ తర్వాత బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం జరిగింది కార్మికులందరూ కూడా. కానీ ఈ వర్క్ లోడ్ ఇవాళ వెలగడం వల్ల ఇవాళ ఇంకా కూడా ఎక్కువ కార్మికులకు పని ఒత్తిడి పెరిగింది. ఆ పని ఒత్తిడి పెరిగినప్పుడు మనిషి కొంచెం రిలాక్స్గా ఉండాలంటే మిషన్లు మంచిగా పనిచేయాలా, ఆర్థికపరమైన అంశాలు వాళ్ళ దృష్టిలో రాకుండా ఉంటే బాగుంటుండేది. కానీ మేనేజ్మెంట్ ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా టిమ్ మిషన్లు పెద్ద సమస్య కాదు, బస్సులు కొనుగోలు పెద్ద సమస్య కాదు. మరి వీటిని ఇమీడియట్గా కొనుగోలు చేసి మరి కార్మికులకు ఒక మంచి సౌకర్యాన్ని కల్పిస్తారని ప్రయాణికులకు కూడా ఇంకా బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది. చాలా వరకు డిమాండ్లు వస్తున్నాయి ప్రయాణికుల నుంచి. కొత్త బస్సులు కొనాలా, లేకుంటే కొత్త రూట్లకు బస్సులు వేయాలని, మరి ఈ విధంగా చర్యలు గైకొనాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూసినట్టయితే అటు వచ్చే ఎంపీ ఎలక్షన్లో ఎన్నికల కోడ్కు ముందే అటు ఆర్టీసీ సంబంధించిన విలీన ప్రక్రియ పూర్తి చేయాలి, అపాయింట్ డే ఫిక్స్ చేయాలి. దాంతోపాటు కార్మికుల సమస్యలు పెండింగ్ బకాయిలు చెల్లించాలి, అటు రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అతి త్వరలో పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎంయూ నేతలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మధుతో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.